ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమై ఉన్న దేవా, పరిశుద్ధాత్మదేవా, సంగముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మా జీవితాలను నూతనపరచమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గత కొన్ని వారాలుగా మనము బైబిల్లో దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి గురించి ధ్యానిస్తున్నాము. పోయిన వారం మనము యోసేపు గురించి ధ్యానించాము. ఈ వారం మనము మోయాబీయురాలైన రూతును గురించి ధ్యానిద్దాము. రూతు జీవితం గురించి, రూతు జీవితానికి కనుక మనము ధ్యానిస్తే ఆమె రెండవ వివాహం చేసుకునేంత వరకు ఆమె జీవించిన జీవితము ఏమాత్రము ఆశీర్వదింపబడిన జీవితము అని మనకు అనిపించదు. చాలా దౌర్భాగ్యమైన జీవితము జీవించినట్లు అనిపిస్తుంది. దాదాపు 30 సంవత్సరాలు శాపగ్రస్తమైన జీవితము జీవించినట్లు అనిపిస్తుంది. ఒకసారి రూతును గురించి ధ్యానించే ముందు యెహోవా దేవుడు మోయాబీయులను ఎందుకు వ్యతిరేకించాడో, మోయాబీయులను ఎందుకు ద్వేషించాడో తెలుసుకుని తర్వాత రూతును గురించి మనము ధ్యానిద్దాము. మోయాబీయురాలని ఎందుకు అన్నారంటే ఆమె మోయాబు దేశంలో పుట్టింది కాబట్టి ఆమెను మోయాబీయురాలని అంటాము. మనము భారతదేశంలో పుట్టిన మనను భారతీయులు అంటాము. అలాగే అమెరికా దేశంలో పుట్టిన వారిని అమెరికన్స్ అంటాము. పాకిస్తాన్ దేశంలో పుట్టాన్ని మనము పాకిస్తానీయులు అని అంటాము. అలాగే మోయాబు దేశంలో పుట్టింది కాబట్టి ఆమెను మోయాబీయురాలు అంటారు. మోయాబు దేశము ఇప్పుడు జోర్డాన్గా పిలువబడుతుంది. ఇశ్రాయేల్ దేశం పక్కన ఉన్న జోర్డానే ఒకప్పటి మోయాబు దేశం. మోయాబీయులకు మూల పురుషుడు లూతు. అబ్రహాము సోదరుని కుమారుడైన లోతు మోయాబీయుల మూల పురుషుడు అబ్రహాము అన్న కుమారుడైనటువంటి లోతు. దేవుడు అబ్రహామును మెసొపొటేమియా దేశము నుండి కనాను దేశానికి పిలిచినప్పుడు అబ్రహాము వెంట వచ్చినవాడు లోతు. వారు బహుగా ఆశీర్వదింపబడిన తర్వాత, అంటే అబ్రహాము లోతు కలిసి ఆ యొక్క కనాను దేశములో జీవించిన కొద్ది కాలం తర్వాత వారు బహుగా ఆశీర్వదింపబడటం వలన వాళ్ళ సంపద పెరిగి కలిసి యూనిట్కు స్థలము సరిపోక లోతు సొదొమ అనే పట్టణానికి వెళ్తాడు, సొదొమ అనే ప్రాంతానికి వెళ్తాడు. అయితే కాలక్రమేణా సొదొమ పట్టణం యొక్క పాపము ఎక్కువైపోయి వారి యొక్క ఆ దేశపు ప్రజల యొక్క, ఆ పట్టణపు ప్రజల యొక్క జీవితము విచ్చలవిడిగా కొనసాగి శారీరక వాంఛలతోనూ అనైతిక సంబంధాలతోనూ వావివరిసల లేని సంబంధాలతోనూ అంత అక్రమ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటే యెహోవా దేవుడు సహించలేకపోయాడు. వారి పాపము పెరిగిపోతున్న కొద్దీ దేవుడు సహించలేక ఆ యొక్క సొదొమ పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చివేస్తాడు. మనం ఈ యొక్క విషయాన్ని ఆది కాండము మనము 19వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని మనము చూస్తాము. ఆది కాండము 19వ అధ్యాయంలో ఇది చూస్తాము. అయితే ఆ పట్టణము అగ్ని గంధకాల్లో పట్టబడిన లోతు అతని 2 కుమార్తెలు మాత్రము ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటాడు. దేవుడే వారిని రక్షిస్తాడు. దేవుడే ఆ 3 కాపాడతాడు. వారి సంతానమే లోతు, అతని కుమార్తెల సంతానమే మోయాబు మరియు బెన్యమీను. మోయాబు యొక్క సంతతి విస్తరించి ఒక దేశంగా వారు ఏర్పడతారు. వారిని మోయాబీయులు అని అంటారు. ఆ దేశంలో నివసించే ఆ యొక్క మోయాబు సంతతి వారినందరినీ కూడా మోయాబీయులు అంటారు. మోయాబు యొక్క సంతానము విస్తరించిన తర్వాత ఆ యొక్క లోతు సొదొమలో ఉన్న ప్రభావము ఏమో మోయాబీయులు అగ్ని గంధకాలతో
కాల్చబడిన ఆ సొదొమ పట్టణ వారిలాగా బహు వ్యభిచారంతోనూ బహు అక్రమ జీవితం జీవిస్తూ విగ్రహారాలతో పట్టబడి జీవిస్తూ ఉంటారు. ఒక క్రమ పద్ధతి లేని జీవితము వాళ్ళు జీవిస్తూ ఉంటారు మోయాబీయులు. కానీ యెహోవా దేవునికి మోయాబీయుల కోపం వచ్చింది, మోయాబీయులను ద్వేషించింది. కారణం వేరే ఉంది. ఆ కారణం ఏమిటంటే, ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి అరణ్య మార్గంలో పోవచ్చుండగా మోయాబీయులు దారి మధ్యలో అడ్డుకుంటారు. మనకు తెలుసు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని అరణ్య మార్గాన కనాను దేశానికి నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారి వెంట ఉండి నడిపిస్తున్నాడు. అలా వాళ్ళు ప్రయాణం చేస్తుండగా ఆ ప్రయాణం యొక్క మార్గం మధ్యంలో మోయాబీయులు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను అడ్డుకుంటారు. మోయాబీయుల రాజైన బాలాకు బిలామును ప్రవక్తను పిలిపించి డబ్బు, బంగారు, అనేక ఆశలు కల్పించి బిలాము అనే ప్రవక్తను తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలను యెహోవా దేవుని పేరట శపించమంటాడు. కానీ యెహోవా దేవుడు బిలాము నోటు నుండి శాపవచనములు కాకుండా ఆశీర్వాద పలుకున్నట్టు అతని నోటిని తిప్పివేస్తాడు. ఎంత శపిద్దామనుకున్నా, శపించడానికి రాజైన బాలాకు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత ప్రాధేయపడినా బిలాము వారిని ఇశ్రాయేలు ప్రజలను శపించకపోవడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుని పేరిట ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలని మనం సంఖ్యాకాండము 22 నుంచి 24 అధ్యాయాలు చూస్తాం. దీనిని బట్టి యెహోవా దేవుడు మోయాబీయులను యెహోవా సమాజంలో చేర్చుకునవద్దని ఇశ్రాయేలుకు ఆజ్ఞయిస్తాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3-6 వచనాలను మనము చదువుదాము. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాగా నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నరుల మారాలోని పేరూరులోండి నీకు విరోధముగా బయ్యారు కుమారుడైన బెలామును పిలిపించి, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన్నొల్లకయుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనక నీ దేవుడైన యెహోవాని నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసేను. నీ దినములన్నిట వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. అది యెహోవా మోయాబీయుల పట్ల యెహోవా దేవునికి కోపం. నేను నా జనులను వారికి తోడుగా ఉండి కనాను దేశానికి నడిపిస్తూ ఉంటే మీరు అడ్డుకుంటారా? యెహోవా అబ్రహామును బట్టి లోతును ప్రేమించాడు. లోతు సంతానానికి మోయాబు దేశాన్ని ఆయన స్వాస్థ్యంగా ఇచ్చి ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వీరందరూ కూడా అబ్రహాము అతని పితరుల సంతానమేమో స్వయాన అన్నదమ్ములు. దానిని బట్టి లోతు సంతానమైన మోయాబీయులు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు స్నేహంగా ఉండాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి, కష్టాలలో ఇబ్బందుల్లో ఒకరి పక్కన ఒకరు నిలబడాలి. అందుకే వాక్యములో యెహోవా దేవుడు అంటున్నాడు, మీరు అరణ్య మార్గములో ప్రయాణమై వస్తుంటే మిమ్మల్ని ఆహ్వానించి మీకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయవలసింది పోయి మిమ్మల్ని శపించడానికి ఒక ప్రవక్తను వారు నిలవబెట్టారు. దేవుడు రక్త సంబంధికులను ఏర్పాటు చేసింది ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి, ఒకరి కష్టాలలో ఒకరికి తోడుగా ఉండడానికి, ఆపదలలో ఇబ్బందుల్లో ఒకరికొకరు తోడుగా నిలబడడానికి, ఒకరినొకరు ఆదరించుకోవడానికి దేవుడు రక్త సంబంధికులను బంధువులను ఏర్పాటు చేసి ఉన్నాడు. అది మనకి వాక్యం బోధిస్తుంది. కానీ మనం చూస్తుంటాం ఈ లోకంలో ఎక్కువగా రక్త సంబంధికులే, అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, ఒక కడుపున పుట్టిన వాళ్ళే ఒకరినొకరు పడవేసుకుంటుంటారు, ఒకరి మీద ఒకరు ఈర్ష్యపడుతుంటారు, ఒకరు ద్వేషిస్తుంటారు. వాళ్ళు చెడిపోతే బాగుంటుంది, వాడు పాడైపోతే బాగుంటుంది అనే మనస్సు కలిగి ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి ఆశలను దోచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు బోధించే సత్యము మీరు అలా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము
మన రక్త సంబంధికులను, బంధువులను ప్రేమించే వారిగా, వారి కష్టాలలో, వాళ్ళ ఇబ్బందులలో, వాళ్ళ శ్రమలలో వారికి అండగా నిలిచేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఇక్కడ అంటున్నాడు, మోయాబీయులు మీకు కాదు, అంటే ఇశ్రాయేలీయులకు కాదు, నాకు వ్యతిరేకంగా కూడుకుని ఉన్నారు. నా కార్యానికి, నా ప్రణాళికకు అడ్డు వచ్చారు కాబట్టి వారు యెహోవా సమాజములో కలవడానికి వీలు లేదు. నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా సంఘములో, నా సమాజంలో వారికి చోటు ఉండకూడదు. 10వ తరం వరకు వారిని చేర్చుకోకూడదు. వారి మేలైనను క్షేమమైనను మీరు కోరుకొనకూడదు అని చెప్తాడు. నిజానికి మోయాబీయుల పట్ల కూడా దేవుడు ఎంతో చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారు కూడా అబ్రహాము సంబంధికులు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే మోయాబీయులు అలా వారి యొక్క ఇశ్రాయేలులకు అడ్డు తగులుతారో దేవుడు వారిని ద్వేషించినట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఇలా దేవుడు చెప్పడానికి కారణము, మోయాబు దేశపు రాజుకు తెలుసు ఇశ్రాయేలులను దేవుడు నడిపిస్తున్నాడని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, వారి బలము యెహోవా దేవుడని. అయినప్పటికీ వారు అడ్డుకున్నారు. అందుకే మోయాబీయులను యెహోవా దేవుడు వారిని గర్విష్ఠులుగా, అతిశయస్తులుగా, అతిశయం గల వారిగా వారిని పేర్కొనినట్లు మనము చూస్తాము. ఒకసారి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 26వ వచనం మనము చదవం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 26వ వచనములో మోయాబును గురించి యెహోవా దేవుడు మాట్లాడిన 2 మాటలు మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుందాం. 48వ అధ్యాయము 26వ వచనములో, మోయాబు యెహోవాకు విరోధంగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. అలాగే 48:42 ఒకసారి చూద్దాము. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా. యెహోవా దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల వెంట వస్తున్నానని తెలిసి కూడా, వారిని నడిపిస్తున్నానని తెలిసి కూడా మీరు అడ్డు వచ్చారంటే మీరు నాకే విరోధంగా మీరు లేచి ఉన్నారు, మీరు గర్వంతో నింపబడ్డారు, మీరు అతిశయంతో పట్టబడ్డారని చెప్పేసి మోయాబీయుల గురించి దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తాము. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ కూడా యెహోవా దేవునికి కంప్లైంట్ చేయలేదు, మోయాబు ప్రజలు మమ్మల్ని అడ్డుకొని వచ్చారని చెప్పేసి. కానీ యెహోవా దేవుడే తనకు తానుగా తన ప్రజలకు అడ్డం వస్తున్నటువంటి ఆ మోయాబీయుల పట్ల ఎంతో కోపం కలిగి ఉన్నాడు. ఇది ఎలా ఉందంటే, నా బిడ్డలను ముట్టినట్లే నా బిడ్డలను ముట్టితే నన్ను ముట్టినట్లే అన్న విధంగా యెహోవా దేవుడు ప్రవర్తించినట్లుగా మనం చూస్తాము. మనం యెహోవా దేవుని కాపుదలలో ఉండి, మనం యెహోవా దేవుని యొక్క నడిపింపులో కనుక ఉంటే కనుక మనకు ఏ శత్రువు వచ్చినా, ఏ అడ్డంకి వచ్చినా అది తీసివేయడానికి ఎల్లప్పుడూ యెహోవా దేవుడు మన వెంట ఉన్నాడని వాక్యం తెలుస్తుంది. అంత మాత్రమే కాకుండా మనకు తోడుగా మన విరోధులతో పోరాడతాన్ని కూడా మనము ఇక్కడ ఈ యొక్క వచనాలు కానీ, ఈ యొక్క సంఘటన కానీ మనకు తెలియచేస్తుంది. కాబట్టి యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారితో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు, వారిని తమ దేశంలో కానీ తమ సంఘములు కానీ చేర్చుకునవద్దని చెప్పేసి మోయాబు దేశాన్ని యెహోవా నిషేధించాడు. అలాంటి నిషేధింపబడిన దేశంలో, అలాంటి మోయాబు దేశంలో రూతు పుట్టి పెరిగింది, పెద్దదయ్యింది. రూతు వ్యభిచారానికి, విగ్రహారాధనకు మారు పేరైన దేశము మోయాబు దేశము. ఆమె పుట్టి పెరిగిన ప్రదేశము మంచి గుణగణాలు కలిగి పెరిగి పెద్ద కావడానికి మాత్రం అనువైన ప్రదేశము కాదు. చుట్టూ హేయమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల మధ్య రూతు పెరిగి పెద్దదయ్యింది. రూతు అన్న పేరుకు అర్థము ఐక్యత. హెబ్రీ పదమైన ఐక్యత నుంచి ఈ యొక్క ఋతు పదము వచ్చింది.
ఐక్యత అంటే మనకందరికీ తెలుసు, అందరినీ కలిపేవారు, కలుపుకోలుగా ఉండేవారు, బంధాలను బలపరిచేవారు, బంధాలను పటిష్టం చేసేవారు, వారిని ఐక్యత చేసేవారుగా అంటారు. ఇంకొక విధంగా వాళ్ళు సమాధాన పరిచేవారని కూడా మనము పిలవవచ్చు. ఎక్కడ కొండాలు చెప్పేసి, ఎక్కడ మనుషులను విడదీసి, ఎక్కడ మనుషుల మధ్య మనస్పర్ధలు పెట్టేసేసేసి చూచి ఆనందించి ఈ కాలంలో మోయాబు ఒక ప్రత్యేకమైన పేరుగల స్త్రీగా నిలబడిందని మనము చెప్పవచ్చు. అయితే ఒకసారి మనము చూస్తాము, ఎందుకు రూతు ఆశీర్వదింపబడిన స్త్రీ అని మనము చెప్పలేము అన్న అంశం గురించి మనము కొన్ని విషయాలు రూతును గురించి తెలుసుకుందాము, రూతు జీవితాన్ని పరిశీలిద్దాము. మొదటిగా రూతు పుట్టి పెరిగిన దేశము వ్యభిచారముతో, విగ్రహారాధనతో నింపబడిన దేశము. క్రమ పద్ధతి లేదు, మోసము, కపటము, దురాశ, దుర్మార్గంతో నింపబడిన దేశము. ప్రేమ, దయ, జాలి, నీతి నియమాలు లేని దేశము. అలాంటి దేశములో పుట్టింది రూతు, పెద్దదయ్యింది. మంచి ప్రవర్తన కలిగి నీతి నియమాలతో నింపబడి క్రమ పద్ధతి గల జీవితం జీవించడానికి ఏమాత్రం అనువైన దేశము కాదు. రూతు తన స్వభావానికి భిన్నమైన దేశములో, అంటే మనుషులను ఐక్యపరిచి మనుషుల ప్రేమ బంధాలు పెంచడానికి ఉన్నటువంటి ఆ స్వభావం కలిగినటువంటి ఆ రూతు అలాంటి భిన్నమైన ప్రదేశంలో జీవించడానికి ఎంతో నలిగిపోయి ఉంటుంది. అందుకే ఆమె ఎంతో బాధతో, ఎంతో దుఃఖముతో ఆ ప్రాంతంలో జీవించి ఉంటుంది. రెండవదిగా రూతు నయోమి కుమారుడైన మహ్లోమును పెళ్లి చేసుకుంటుంది. దాదాపు 10 సంవత్సరములు కాపురము చేస్తుంది ఆ నయోమి కుమారుడైన మహ్లోనుతో. మీరు అడగవచ్చు, నయోమి ఎవరు అని. ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు కనుక మనం చదివితే నయోమి అంటే ఎవరో మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల ఏలిన దినముల యందు రూతు 1వ గ్రంథము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటకు పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యాను. నయోమి పెనిమిటి అయిన ఎలీమెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబీయులను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యాను 2 చనిపోయిరి. ఇశ్రాయేలు దేశము నుండి మోయాబు దేశానికి వలసపోయిన స్త్రీ నయోమి. సో నయోమి అంటే ఎవరో తెలుసు కదా, ఇశ్రాయేలు దేశం నుండి మోయాబు దేశానికి వలసపోయిన స్త్రీ నయోమి. ఆ నయోమి కుమారుడైన మహ్లోనును పెళ్లి చేసుకుంది రూతు. దాదాపు 10 సంవత్సరాలు కాపురం చేసింది, కానీ పిల్లలు లేరు. ఒక గొడ్రాలుగా పేరు పెంచుకుంది రూతు. మనము చూస్తాము హన్నాకు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, హన్నాకు పిల్లలు లేకపోవడం వల్ల ఆమె సవతి హన్నాను ఎంతగా అవమానించిందో, హన్నా ఎప్పుడు దిగులుగా ఏడ్చుకుంటూ జీవించినట్లుగా మనము చూస్తాము. అలాగే హాగరుకు తనకు కుమారుడు కలిగినప్పుడు, ఇస్మాయిలు పుట్టినప్పుడు శారాను ఎంతగానో అవమానిస్తుంది, నీచంగా చూస్తుంది. కారణము శారాకు పిల్లలు లేనందువల్ల. అలాగే రాహేలు ఎంతో వేదన పడుతుంది తన అక్క అయిన లేయాకు పిల్లలు పుట్టినప్పుడు, తనకు పిల్లలు కలగనప్పుడు. కాబట్టి దీన్ని బట్టి మనము చెప్పవచ్చు, రూతు తనకు పిల్లలు కలగనందుకు, తన గొడ్రాలిగా పిలువబడినందుకు ఎంత దుఃఖకరమైన జీవితం జీవించిందో, ఎన్ని అవమానాలు, ఎన్ని హేళనలు పొందిందో అది మనము చెప్పనక్కరలేదు. మూడవదిగా మనము చూస్తే పెండ్లి అయిన 10 సంవత్సరాల కల్లా రూతు తన భర్తను కోల్పోయింది. 16-17 సంవత్సరాలలో రూతు పెళ్లి చేసుకున్న, లేకపోతే 19-20 సంవత్సరాలలో రూతు పెళ్లి చేసుకున్నాం. 10 సంవత్సరాల కాపురం తర్వాత భర్త చనిపోయాడు. దాదాపు 27-30 సంవత్సరాల వయసులోనే రూతు విధవరాలైంది. అంత చిన్న వయసులో భర్తను కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆ కాలంలో విధవరాలంటే చాలా నీచంగా చూసేవారు. ఈ కాలం మనం కూడా చూస్తుంటాము, విధవరాలు ఎదలు వస్తేనక అది అపశకునం అనే కార్యము జరగదని భావిస్తుంటారు.
అలాగే ఆ కాలంలో వివాహము జరుగుట మళ్ళీ చాలా కష్టము. విధవరాలకి వివాహం జరుగుట, చుట్టూ ఉన్న సమాజం వారిని మామూలుగా ఉండనియదు. వారిని ఎలాగైనా వ్యభిచారణ దింపాలని శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటారు. అంత మాత్రమే కాకుండా ఈ విధవరాలు ఒక వయస్సు తర్వాత తిండి లేక క్షామంతో బలహీనమై వీధులలో పడి బ్రతుకుతూ చనిపోయేవారు ఆ కాలంలో. అలాంటి బ్రతుకు, ఒక విధవరాలి బ్రతుకు ఆ కాలంలో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చింది రూతు. కేవలము 27-30 సంవత్సరాల వయస్సులో విధవరాలయ్యింది. చాలా దౌర్భాగ్యమైన స్థితిది రూతుది. తర్వాతగా మనము చూస్తే రూతుకు భర్త లేడు, రూతుకు పిల్లలు లేరు, మామ లేడు, ఇంటిని పోషించే మగవాడు లేడు. ఎందుకు మగవాడు లేడు అంటున్నానంటే ఆ కాలంలో పురుషుడు సంపాదించేవాడుగా, స్త్రీ ఇల్లు చెక్క పట్టేదానిగా ఉండేవారు. రూతుకు తోడుగా మిగిలింది అత్త నయోమి, ముసలిదైన అత్త. ఏ సంపాదన లేదు వారికి, ఏ ఆస్తులు, పశువులు, గొర్రెలు, మేకలు, పొలాలు, ఇండ్లు ఏమీ లేవు. ఒక విధవరాలిగా, పిల్లలు లేని గొడ్రాలిగా తల్లిదండ్రులకు వెళ్ళాలనిపించలేదు రూతుకు. అందుకే అత్తకు తోడుగా అత్త వెంట ఇశ్రాయేలు దేశానికి వస్తుంది. పొట్ట గడవాలంటే పని చేయాలి. ముసలి అత్త ఏ పని చేయలేదు. రూతు ఆ యవ్వన వయస్సులో ఇశ్రాయేలు దేశంలో పొలము పనులకు వెళ్ళుతుంది. ఒక్కసారి మనము 2వ అధ్యాయం 2 చదువుదాము. రూతు 2లో వ్రాయబడింది. మోయాబీయురాలైన రూతు, నీకు సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చెయ్యి కూయి వారి వెనక పొలములో ఏరుకొనెను. రూతు ఇశ్రాయేలు దేశంలో కోతలు కోయబడుచున్న ఎవల పంట చేనులోనికి వెళ్ళి కోత కోయవారు కోయుచుండగా జారి పడిపోయినా లేక వారు వదిలివేసిన కంకులను ఏరుకొని కూర్చుంటుంది. ఆ యొక్క కంకులను కూర్చుకుంటుంది. అదే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ. బీదల కోసము, తల్లిదండ్రులు లేని వారి కోసం మీరు మీ పంటలో కొంత వదిలివేయండి, పడిపోయిన వాటిని తిరిగి ఏరుకోవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ విధంగా రూతు ఆ పొలంలోనికి వెళ్ళి ఒక విధవరాలిగా, ఆ యొక్క బీదరాలిగా ఆ యొక్క పంట చెరువులు పడిపోయినట్టు కంకులను ఏరుకుంటుంది. ఒకసారి 2:17 మనం చూద్దాము. కాబట్టి ఆమె అస్తమయం వరకు, అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు, ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దుల్లగొట్టగా అది దాదాపు తూమిడి వలయన. ఇలా ఇంటిలో ఉండవలసిన రూతు, చక్కగా ఇంట్లో ఉండి ఇంటి పట్టిని చక్క పెట్టవలసిన రూతు, ఏనాడు కాయ కష్టము చేయని రూతు 10 మందిలోనికి రావాల్సి వచ్చింది. ఆమె ఏనాడు కూడా బయటి పనులకు వెళ్ళలేదు. తిండి కోసము ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ప్రతిదినము పొలం పనులకు వెళ్ళింది, తన అత్త పొట్టను పోషించడానికి. తర్వాతగా మనం చూస్తే యవ్వనములో ఉన్న రూతు యవ్వనేచ్ఛలను చంపుకొని బ్రతుకుతుంది. 27-30 సంవత్సరాల వయస్సు గల స్త్రీ ఎలా బ్రతుకుతుంది? ముసలి అత్తతో కలిసి బతుకుతుంది. ఒకరి ముసలి దానిలా జీవించింది. తన కోరికలను చంపుకొని ఉత్సాహము, సంతోషం, ఆనందముతో గడపవలసిన ఆ యొక్క దినాలను దుఃఖంతో, బాధతో గడిపినట్లుగా మనము చెప్పవచ్చు. పై విషయాలను కనుక మనం చూస్తే ఏమనిపిస్తుంది? రూతు జీవించిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం అనిపిస్తుందా? ఏమాత్రము అనిపించదు. పుట్టి పెరిగిన పరిస్థితులు ఏమాత్రము మంచివి కావు. మనం చాలాసార్లు వింటుంటాము, నేను పుట్టిన ఊరు, నేను పెరిగిన వాతావరణం, నా చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు ఏమాత్రము మంచివారు కారు. అందుకే నేను సరిగా చదువుకోలేకపోయాను, ఎదగలేకపోయాను, దారి తప్పిపోయానని రూతు అలాంటి పరిస్థితిలో పెరిగి పెద్దదయ్యింది. 10 ఏండ్లు కాపురము చేసిన పిల్లలు పుట్టలేరు. 27-30 సంవత్సరాల వయస్సు మధ్యలోనే ఆమె విధవరాలైంది. ఎల్లడు పొలం పొరలకు కాయ కష్టము చేయని రూతు పొలంకు వెళ్ళవలసి వచ్చింది. అత్త బాధ్యతను తీసుకుంది. యవ్వనేశ్వరులను చంపుకొని ఒక ముసలిదానిలా తన అత్తలాగా జీవించింది. చాలా బాధాకరమైన దుఃఖంతో కూడిన జీవితము జీవించింది రూతు. ఒక దౌర్భాగ్యురాలిలా, ఒక శాపగ్రస్తురాలిలా రూతు తన జీవితాన్ని జీవించినట్లుగా మనం. అయితే రూతు జీవితాన్ని మనము లోతుగా పరిశీలించినట్లయితే రూతు దేవుని ప్రణాళికలో ఉంది.
లేకపోతే నిషేధింపబడిన దేశమైన మోయాబులో పుట్టినప్పటికీ ఆమె ఇశ్రాయేలు సమాజంలో చేరినట్లు దేవుడు నడిపించాడు. నయోమి కోడలుగా ఆమె ఒక ఇశ్రాయేల్ కుటుంబంలో ప్రవేశించింది. దేవుని ప్రణాళికల్లో లేకుంటే ఆమె ఇశ్రాయేల్ సమాజంలోనికి రాలేదు, వచ్చిన దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి ఉండేది. రెండవదిగా మనం చూస్తే రూతు మీద దేవుని కృప ఉంది. పుట్టినప్పటి నుంచి పెళ్ళి నయోమి కోడలుగా వచ్చేంత వరకు ఆమె ఒక విగ్రహారాధికురాలు. యెహోవా దేవుని కాకుండా విగ్రహాలను పూజ చేసేది, వాటికి సాగిలపడి మ్రొక్కేది. కోడలిగా వచ్చిన తర్వాత ఆమె విగ్రహారాధన వదిలిపెట్టింది, యెహోవా దేవుని నమ్మింది. అందుకే నయోమిని వదలకుండా ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. దేవుని కృప లేకుండా ఆయన సత్య దేవుడని, నిజ దేవుడని ఎవరు తెలుసుకోలేరు. దేవుని బిడ్డగా ఆయన రక్షణలోనికి, ఆయన కాపుదలలోనికి రూతు వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. మూడవదిగా మనము చూస్తే దేవుడు నడిపింపు ఆమెకు ఉంది. ఒకవేళ దేవుని నడిపింపులో లేకుంటే ఆమె మోయాబు దేశంలోనే ఉండిపోయేది. తన తోడి కోడలైన ఓర్పా మాదిరి దేవుడు ఆమెను నడిపించాడు. ఇశ్రాయేలు దేశానికి నయోమి వద్దు, నేను ముసలిదాన్ని, నేను నీకు ఏమాత్రం సహాయకారిగా ఉండనని చెప్పిన నయోమి అడ్డుకున్న రూతు ఇశ్రాయేలు దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తాము. నాలుగవదిగా మనం చూస్తే రూతు ఇశ్రాయేలు దేశానికి రావడము దేవునికి ఏర్పాటు. యూదా వంశం అభివృద్ధిలో ఆమెను ఒక పాత్రగా దేవుడు ఎన్నుకున్నాడు. బోజేజుకు తగిన భార్యగా దేవుడు ఆమెను ఎన్నుకొని ఏర్పాటు చేసి నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు! మనుషులను జతపరిచే దేవుడు, భార్యాభర్తలను జతపరిచే దేవుడు. ఎక్కడో ఉన్న రూతును, మోయాబు దేశంలో నిషేధింపబడిన దేశంలో ఉన్న రూతును ఎంత చక్కగా అద్భుతంగా నడిపించాడో ఇశ్రాయేలు దేశానికి. ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న బోయజుకు భార్యగా ఉండడానికి ఆమె నడిపించినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు కృపగల దేవుడు. ఆయన ప్రణాళికల్లో కనుక మనం ఉంటే, ఆయనకు నడిపింపులు కూడా ఉంటే కనుక మనకు కావలసిన వాటిని సమకూర్చి జరిగిస్తాడు. మనకు కావలసిన భార్య అయినా, మనకు కావలసినటువంటి భర్త అయినా ఆయనే అన్ని విధాలుగా వెతికి, ఎంత చక్కగా అన్ని విధాల వెతికి ఆయన జతపరుస్తాడని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. మనం ఈ యొక్క సంఘటనను చూచినట్లయితే బహుశా దేవుడు చూశాడు ఆమె యొక్క సహనాన్ని, ఆమె యొక్క విధేయత, ఆమె ప్రేమ, ఆమె త్యాగ నిరతి, ఆమె కష్టపడే మనస్తత్వము, బంధాలను తెంచకుండా బంధాలను కొనసాగించాలనే తాపత్రయము, యవ్వనేచ్ఛలతో పట్టబడి దారి తప్పకుండా పరిశుద్ధంగా జీవించడము మనము చూస్తాము. యవ్వన స్త్రీలను అనేక మందిని మనం చూస్తాము. వారికి ఎంతోమంది చేయించడానికి యవ్వనస్తులు కూడా ఉంటారు. వారిని దారి తప్పించి సుఖభోగాలతో వాళ్ళను ముంచెత్తి వారి కోరికలను తీసుకొని వాళ్ళని భ్రష్టు పట్టించడానికి ఎంతోమందో ఆ యొక్క ఎదురు చూస్తుంటారు. కొన్నిసార్లు వల కూడా పండుతుంటారు. కానీ రూతు అలాంటి వలలో పడలేదు, అలాంటి వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక ఆదర్శవంతమైన దేవుని యందు భయభక్తుల స్త్రీ ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటుందో అలాంటి గుణగణాలన్నీ ఆమె కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాము. దేవునికి తెలుసు కాబట్టి ఆమె యొక్క భక్తి జీవితం గురించి ఎంతో చక్కగా ఆమె చేరవలసిన ఆ యొక్క గమ్యాన్ని దేవుడు చేర్చాడు. అన్ని విధముల యువకుడైన పురుషునితో విధవరాలిగా పిలువబడుతున్న రూతుకు బోయాజుతో వివాహము జరిమించాడు. గొడ్రాలుగా పిలువబడుచున్న రూతు గర్భము తెరిచాడు. దావీదుకు తాత అయిన ఓబేదును ఆమె జన్మనిచ్చింది. అద్భుతమైన ప్రణాళిక. మరొకసారి చెప్తున్నాను, ఎక్కడ మోయేబిరాలు, ఎక్కడి యూదా దేశము, యూదా రాజు వంశస్థులకు తల్లిగా మారింది రూతు. ఆమె సంతానంలో ఉండి యూదా రాజులైన దావీదు మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వరకు వచ్చారు. ఆమె పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తాము. క్రొత్త నిబంధన గ్రంథములు కూడా ఆమె తనకు చోటు సంపాదించుకుంది. అద్భుతమైన ప్రణాళికతో దేవుడు నడిపించున్నాడు. అది దేవుడు ఆమెకు ఇచ్చిన ఘనత.
శ్రేష్టమైన దీవెనలు రూతుపై కుమ్మరించాడు. కష్టాలు పడింది, అనేక శ్రమల గుండా పయనించింది, ఏడుపును దిగమింగుకుంది, కోరికలను చంపుకుంది, ఓపికతో జీవితాన్ని యెహోవా దేవునికి సమర్పించుకొని భయభక్తులతో పరిశుద్ధంగా జీవించింది. దానికి ప్రతిఫలమే ఆమె పొందుకున్న ఆశీర్వాదం. రూతు జీవితం మనకు బోధించేది ఆశీర్వాదం కొరకు మీరు ప్రాకులాడవద్దు. మీరు కనుక నిబద్ధత కలిగి, క్రమ పద్ధతి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తే, ఆయన మాటలను కొనుక్కొని వాటి ప్రకారం జీవిస్తే ప్రభువే అన్ని విషయాలందు తోడుగా ఉండి నడిపించి ముందుగా ఏర్పాటు చేసిన ఆ యొక్క గమ్యానికి చేరుస్తాడు. శ్రేష్టమైన దీవెనలను కుమ్మరిస్తాడు. మనం కనుక చూచినట్లయితే యోసేపు రూతుల జీవితంలో కనుక మనకు చూచినట్లయితే వారు ఇద్దరి జీవితంలో ఉన్నటువంటి సారూప్యం ఏమిటంటే, ఎటువంటి పరిస్థితులలో కూడా రాజీ పడకుండా తమ యొక్క క్యారెక్టర్ను నిలుపుకున్నాడు. పరిశుద్ధమైన గుణగణాలతో నింపబడి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించారు. అటు ఇటు కాకుండా తిన్నని మార్గంలో వారు నడిచారు. ఈ సత్యాన్ని మనము మరవకూడదు. ప్రభుని అడుగుదాము, కృప చూపమని. రూతులాగా ఒక ఆదర్శవంతమైన గుణగణాలు గల వ్యక్తిగా నూతనపరచమని, శ్రేష్టమైన దీవెనలకు పాత్రలుగా చేయమని తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, అవును ప్రభు, ఆ రూతు జీవితాన్ని అద్భుతంగా నీవు నడిపించాడు. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభువ, నాయన హృదయాన్ని చూచే దేవుని ప్రభువ, ప్రవర్తనను చూచే దేవుని ప్రభువ, వినయాన్ని చూచే దేవుని ప్రభువ నా తండ్రి. నాయన నీ ఎందుగల భయభక్తులను చూచే దేవుని ప్రభువ నా తండ్రి, క్రమశిక్షణను చూచే దేవుని ప్రభువ నా దేవ. నాయన కష్టాలలో కూడా తండ్రి, శ్రమలలో కూడా తండ్రి నాయన వెన్ను తీయకుండా ఎదురీది నా తండ్రి సత్య మార్గములో నడిచే జీవితాన్ని నాయన కోరుకునే దేవుని ప్రభు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన రూతుల్లాగా ఒక ఆదర్శవంతమైన వ్యక్తిలాగా మేము కూడా నా తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి నీకు లోబడి నా తండ్రి నాయన జీవించినట్లు కృప చూపమని వేడుకొనిస్తున్నాము తండ్రి. నాయన అయ్యా, రూతుల్లాగా శ్రేష్టమైన దీవెనలకు పాత్రలుగా నాయన మమ్మల్ని చేయమని, నీ కృపలో భద్రపరచుకొని నడిపించమని నా దేవుడు, నా ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.